హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇంటింటి రామాయణం సీరియల్లో ఏం జరిగిందంటే, ఎపిసోడ్ స్టార్టింగ్లోనే ఒక అద్భుతమైన ఎమోషనల్ అండ్ లాజికల్ కన్వర్సేషన్తో డైరెక్టర్ మనల్ని హుక్ చేశాడు. అవని తన భర్తతో మాట్లాడుతూ చాలా గిల్టీగా ఫీల్ అవుతుంటుంది. ఏవండి, మన కుటుంబం అంతా సంతోషంగా ఉండాలంటే అందరి మనస్తత్వాలు బాగుండాలి కదా. కానీ పల్లవికి నా మీద విపరీతమైన కోపం ఉంది. మామయ్య గారు ఆస్తంతా పిల్లల పేరు మీద రాసి, వాళ్ళు మేజర్లు అయ్యే వరకు నన్ను గార్డియన్‌గా పెట్టడం వల్లే కదా పల్లవి నన్ను శత్రువులా చూస్తోంది. మామయ్య గారు అలా చేసి ఉండకపోతే ఈ గొడవలు వచ్చేవి కాదేమో అని అవని చాలా అమాయకంగా బాధగా అడుగుతుంది. అప్పుడు ఆమె భర్త ముఖంలో ఒక ప్రశాంతమైన చిరునవ్వు కనిపిస్తుంది. అతను తండ్రి సైకాలజీని డీకోడ్ చేస్తూ అవని నాన్నగారు చాలా దూరం ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎవరి పేరు మీద వాళ్ళకి ఆస్తులు రాసిస్తే ఆ డబ్బు తీసుకొని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. కుటుంబం విడిపోతుందన్న భయం ఆయంది. అందుకే వాళ్ళకి పిల్లలు పుట్టి, ఆ పిల్లలు మేజర్‌లయ్యే వరకు నిన్ను గార్డియన్‌గా పెడితే, ఇష్టమున్నా లేకపోయినా అందరూ ఒకే ఇంట్లో కలిసుంటారు. ఆ పిల్లలు పెద్దయ్యేసరికి వాళ్ళలో ఆ విడిపోవాలనే ఆలోచన చచ్చిపోతుంది. నాన్నగారు పెట్టిన ఈ కండిషన్ వల్ల పల్లవికి కూడా ఎలాగైనా పిల్లల్ని కనాలి, భర్తతో కలిసి ఉండాలి అన్న ఆలోచన వస్తుంది కదా అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. ఆ డైలాగ్ వింటుంటే తాతయ్య ఎంతటి విజనరీనో, కుటుంబాన్ని కలపడానికి ఆయన ఆడిన మైండ్ గేమ్ ఎంత గొప్పదో మనకు అర్థమైపోతుంది. అవని ముఖంలో అప్పటిదాకా ఉన్న కన్‌ఫ్యూజన్ పోయి ఒక క్లారిటీ వస్తుంది. కట్ చేస్తే సీన్ పల్లవి దగ్గరకు షిఫ్ట్ అవుతుంది. పల్లవి తన గదిలో విపరీతమైన ఫ్రస్ట్రేషన్‌తో ఈగో హర్ట్ అయిపోయి రగిలిపోతుంటుంది. తాను ఈ ఇంటి సొంత మనవరాలినైనా సరే, బయట నుంచి వచ్చిన అవని శ్రేయలకు దక్కుతున్న గౌరవం తనకు దక్కట్లేదని నానమ్మ మీద అరుస్తుంది. అవని నన్ను అందరి ముందు అవమానిస్తుంటే నీకు సిగ్గుగా లేదా? అత్తయ్య కూడా అవనినే నెత్తిన పెట్టుకుంటోంది అంటూ నానమ్మని నిలదీస్తుంది. ఇక్కడే నానమ్మ క్యారెక్టర్‌లోని అసలైన ఫైర్ బయటపడుతుంది. నానమ్మ చాలా వెటకారంగా కళ్ళలోకి సూటిగా చూస్తూ పల్లవి ఈగోని తుత్తునియలు చేస్తుంది. నువ్వు తిన్నగా ఉండుంటే నేనే నీకోసం అందరితో యుద్ధం చేసేదాన్ని. అవని శ్రేయల కంటే తెలివైన దానివి. కానీ ఆ తెలివిని పగా ప్రతీకారాల కోసం వాడుతున్నావు. నీకు వంట చేయడం రాకపోవచ్చు, పని చేయడం చేతకాకపోవచ్చు, నలుగురిలో మంచి పేరు తెచ్చుకోవడం కూడా కష్టమే కావచ్చు. కానీ కట్టుకున్న మొగుడిని కొంగున కట్టేసుకోవడం చాలా ఈజీ కదా. కనీసం ఆ పని కూడా చేతకాని దద్దమ్మవి నువ్వు అని నానమ్మ డైరెక్ట్‌గా మొహం మీద ఉమ్మేసినట్లు చెబుతుంది. పిల్లలు లేరు కాబట్టే నీకు ఆస్తి దక్కలేదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నీ మొగుడిని నీ చెప్పు చేతల్లో పెట్టుకుంటే ఏడాది తిరిగేసరికల్లా బిడ్డ పుడతాడు. ఆ ఆస్తి నీ చేతికొస్తుంది. అప్పుడు అందరూ నీకే సేవలు చేస్తారు అని నానమ్మ ఇచ్చిన ఈ రియాలిటీ చెక్‌కి పల్లవి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అవమానంతో పల్లవి ముఖం మాడిపోతుంది. నెక్స్ట్ సీన్‌లో వాతావరణం అంతా ఒక్కసారిగా మారిపోతుంది. టెన్షన్ అంతా పోయి చాలా ప్లెజెంట్‌గా, హ్యాపీగా మారుతుంది. పంతులు గారు సడెన్‌గా రేపే గృహప్రవేశానికి మంచి ముహూర్తం అని చెప్పడంతో అందరూ హడావిడిగా సామాన్లు సర్దుకుంటూ ఉంటారు. అవని ఒక ఇంటి పెద్ద కోడలిగా అన్ని పనులు తన భుజాలపై వేసుకొని పరుగులు పెడుతుంటుంది. అప్పుడే శ్రియ వచ్చి సామాన్లు సర్దడానికి హెల్ప్ చేస్తానంటే అవని సున్నితంగా వారిస్తుంది. నువ్వు బాలింతవి, కష్టమైన పనులు చేయకూడదు, నేనే చూసుకుంటానులే అని శ్రేయ మీద అవని చూపించే ప్రేమ ఆడియన్స్కి చాలా బాగా కనెక్ట్ అవుతుంది. అదే టైంలో చిన్నారి ఆరాధ్య శ్రేయ బాబుని ఆడిస్తూ దుమ్ము పడకుండా కాపాడుతుంటే ఆ క్యూట్నెస్ చూసి అందరి ముఖాల్లో ఒక తెలియని ఆనందం వెల్లివిరుస్తుంది. ఈలోపు శ్రీకర్ అందరికీ వేడి వేడి బిర్యానీ తీసుకొస్తాడు. అందరూ సామాన్లు సర్దుతూ అలసిపోయారు కదా. మళ్ళీ వదిన వంట చేయడం ఎందుకని బిర్యానీ తెచ్చాను అని శ్రీకర్ చెప్పగానే అవని కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. అవని చేతి వంటతో పోలిస్తే ఈ బిర్యానీ టేస్ట్ ఏమాత్రం సరిపోదు అని వాళ్ళు జోకులు వేసుకుంటూ ఈ పాత ఇంట్లో ఇదే మన ఆఖరి భోజనం అని ఆనందంగా బిర్యానీ తింటుంటే ఆ ఫ్యామిలీ బాండింగ్ చూసి ప్రేక్షకుల మనసు నిండిపోతుంది. ఒక పక్క పల్లవి ఒంటరిగా రగిలిపోతుంటే మిగతా కుటుంబం అంతా ఎంత సంతోషంగా ఉందో డైరెక్టర్ ఇక్కడ అద్భుతంగా ఎలివేట్ చేశాడు. ఇక ఈ ఎపిసోడ్‌లో సీరియస్‌నెస్‌ని కొంచెం తగ్గిస్తూ డైరెక్టర్ ఒక మంచి కామెడీ రిలీఫ్ ఇచ్చాడు. కమల్, శ్రీకర్ మరియు ఇతర కుర్రాళ్ళంతా కలిసి బట్టలు, సూట్ కేసులు ప్యాక్ చేస్తుంటారు. అప్పుడే అక్కడికి వచ్చిన నానమ్మ తన సహజమైన వెటకారంతో వాళ్ళని ఆట పట్టిస్తుంటుంది. ఏరా, నీ సామాన్లు నువ్వు సర్దుకుంటున్నావు సరే, నీ పెళ్ళానికి పని చేత కాదు కదా, ఆవిడ సామాన్లు కూడా నువ్వే సర్దుతున్నావా అని కమల్ని ఏడిపిస్తుంది. కమల్ ఏమీ మాట్లాడలేక సైలెంట్‌గా ఉంటాడు. అప్పుడు నానమ్మ కాస్త అతి చేసి, అయితే ఒక పని చేయండి, నా సామాన్లు కూడా మీరే సర్దేయండి అని ఆర్డర్ ఏస్తుంది. దానికి కమల్ వాళ్ళ తమ్ముడు వెంటనే తన ప్యాంట్‌కి ఉన్న బెల్ట్ తీసి చాలా సీరియస్‌గా ముఖం పెట్టి, నువ్వు నీ సామాన్లు సర్దకపోతే ఈ బెల్ట్‌కి పని చెప్పాల్సొస్తుంది అని వార్నింగ్ ఇస్తాడు. అది చూసిన నానమ్మ ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఒసేయ్, వీడు నిజంగానే కొట్టేలా ఉన్నాడే. మీ తాత బెల్ట్ తీస్తే నేనే భయపడేదాన్ని. ఇప్పుడు వీడు కూడా బెల్ట్ తీస్తున్నాడు అని నానమ్మ భయపడుతూ అక్కడి నుంచి
జారుకునేసి చాలా ఫన్నీగా వర్కౌట్ అయింది. ఎంత ఆస్తి వచ్చినా సరే కక్కుర్తి పడకుండా, పని వాళ్ళని పెట్టుకోకుండా మన పనులు మనమే చేసుకోవాలి అని వాళ్ళు మాట్లాడుకునే మాటలు వాళ్ళ మిడిల్ క్లాస్ మెంటాలిటీని, గ్రౌండెడ్ నేచర్ని చాలా బాగా రిఫ్లెక్ట్ చేశాయి. కాసేపటి తర్వాత ఆ పాత ఇంట్లో వాతావరణం మళ్ళీ సీరియస్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్లో టిక్ టిక్ మంటూ ఒక టెన్షన్ బీజియం స్టార్ట్ అవుతుంది. సామాన్లన్నీ సర్దేయడం పూర్తవుతుంది. అందరూ సూట్ కేసులు పట్టుకొని కొత్త ఇంటికి వెళ్ళడానికి గుమ్మం దగ్గర రెడీగా నిలబడి ఉంటారు. పంతులు గారి నుంచి ఫోన్ల మీద ఫోన్లు వస్తుంటాయి. కొత్త ఇంట్లో గృహప్రవేశానికి పూజా కార్యక్రమాలు, తోరణాలు కట్టడం అన్నీ రెడీ అయిపోయాయి. ముహూర్తం టైం దాటిపోతోంది, త్వరగా రండి అని నాన్నగారు ఫోన్ చేసి కంగారు పెడుతుంటారు. అందరూ సిద్ధంగా ఉన్నా పల్లవి మాత్రం ఇంకా రాకపోవడంతో అందరిలో టెన్షన్ మొదలవుతుంది. పల్లవి ఇంకా రాలేదేంటి, టైం అవుతోంది అని కంగారు పడుతూ అవని పల్లవి గది దగ్గరకు వెళుతుంది. అందరూ పల్లవి కోసం గుమ్మం దగ్గరే ఆతృతగా ఎదురుచూస్తుంటారు. ఆ సమయానికి ముహూర్తం మించిపోతుందనే టెన్షన్, మరోవైపు పల్లవి ఏ కొత్త గొడవ చేస్తుందో అన్న భయం ఆడియన్స్‌కి కూడా స్పష్టంగా కనెక్ట్ అవుతాయి. ఇక్కడే ఎపిసోడ్ అసలైన మలుపు తిరుగుతుంది. అవని గదిలోకి వెళ్లి చూసేసరికి పల్లవి అసలు రెడీ అవ్వకుండా చాలా క్యాజువల్‌గా ఒక తిరుగుబాటుదారిలా కూర్చుని ఉంటుంది. పల్లవి ముఖంలో ఎలాంటి ఎమోషన్ ఉండదు. కేవలం మొండితనం కనిపిస్తుంది. "అదేంటి పల్లవి, ఇంకా రెడీ అవ్వలేదా? మనం కొత్త ఇంట్లో పాలు పొంగించాలి. టైం అవుతుంది రా" అని అవని బ్రతిమాలుతుంది. అప్పుడు పల్లవి తన నోటితో ఒక పెద్ద బాంబు పేలుస్తుంది. చాలా రూడ్‌గా, "నేను రావడం లేదు. మీరంతా వెళ్ళండి. ఆ ఇంటికి రావడం వల్ల నాకంటే మీకే ఎక్కువ ఉపయోగం. ఎలాంటి ఉపయోగం లేని నేను అక్కడికి రావడం ఎందుకు" అని రివర్స్ అవుతుంది. అవని షాక్ అవుతూ, "ఆఖరి నిమిషంలో ఇలాంటి గొడవలు ఎందుకు పల్లవి" అని అడిగితే పల్లవి తన మనసులో అణిచిపెట్టుకున్న అగ్నిపర్వతాన్ని బద్దలు కడుతుంది. కళ్ళలో కన్నీళ్లు, కోపం ఏకకాలంలో చూపిస్తూ, "అవును, మీ అందరికీ పిల్లలున్నారు కాబట్టి మీకు ఆస్తొస్తుంది. మీరు ఎంజాయ్ చేస్తారు. కానీ మాకు ఆస్తి రావాలంటే పిల్లలు పుట్టాలి. పిల్లలు పుట్టాలంటే నేను నా భర్త కలిసి కాపురం చేయాలి. కానీ నా భర్త నన్ను ఒక భార్యలా కాదు, ఒక శత్రువులా చూస్తున్నాడు. మా మధ్య ఎలాంటి సఖ్యత లేదు. నేను బెడ్రూమ్‌లో పడుకుంటే తను బయట పడుకుంటున్నాడు. తను లోపల ఉంటే నన్ను బయటకు గెంటేస్తున్నాడు. అలాంటప్పుడు మాకు పిల్లలు ఎలా పుడతారు? పిల్లలు పుట్టకపోతే ఈ ఆస్తి ఎలా వస్తుంది" అని ఒక భార్యగా తను పడుతున్న కష్టాన్ని, నరకాన్ని, తన బెడ్రూమ్‌లో ఉన్న చీకటి రహస్యాన్ని అందరి ముందు బయటపెడుతుంది. ఈ నిజం వినగానే అవని ముఖంలో రక్తం చుక్క లేకుండా పోతుంది. కమల్ నిజంగానే పల్లవిని ఇంతలా దూరం పెడుతున్నాడా అని ఆడియన్స్‌కి కూడా మైండ్ బ్లాక్ అవుతుంది. పల్లవి అంతటితో ఆగదు. తన బాధను ఒక అస్త్రంలా మార్చుకొని అవనిని, బావగారిని కార్నర్ చేస్తుంది. కళ్ళలో నుంచి నిప్పులు చెరుగుతూ తన భర్త కమల్ వైపు ఒకసారి ద్వేషంగా చూసి నేరుగా బావగారి దగ్గరకు వెళుతుంది. "రేపు నాకు డబ్బులు లేకపోతే నేను మీ అందరి దగ్గరకు వచ్చి దేహి అని ముష్టిదానిలా అడుక్కోవాలా? నేను ఈ ఇంటి కోడలినే. నా భర్త మీద నాకు సర్వహక్కులు ఉన్నాయి" అని గర్జిస్తుంది. అవని సర్ది చెప్పబోతే పల్లవి చేతితో ఆపి ద అల్టిమేట్ చెక్‌మేట్ పెడుతుంది. "ఇప్పుడు ఇంటి పెద్దలు మీరే అని అత్తయ్య గారు అందరి ముందు డిక్లేర్ చేశారు కదా! ఇంటి పెద్దలుగా ఇప్పుడు నా సమస్యను మీరే తీర్చాలి. మీరు ఆ కొత్త ఇంటికి వెళ్ళేలోపు నా బెడ్రూమ్ సమస్యకు పరిష్కారం చూపించెళ్ళండి. నా భర్త నాతో కలిసుండేలా చేయండి. అప్పుడే నేను ఆ ఇంటికి వస్తాను. అంతేకానీ నా ప్రాబ్లమ్ సాల్వ్ చేయకుండా మీరెవరు ఏం చెప్పినా నేను వినను" అని తేల్చి చెబుతుంది. ఆ మాట వినగానే బావగారు, అవని మరియు మిగతా కుటుంబ సభ్యులందరూ షాక్‌లో ఫ్రీజ్ అయిపోతారు. ముహూర్తం టైం ఏమో దాటిపోతుంది. మరోవైపు పల్లవి ఏమో భర్తతో కాపురం చేయిస్తేనే వస్తానని మంకు పట్టు పట్టింది. ఇప్పుడు అవని ఏం చేస్తుంది? కమల్‌కి ఎలా నచ్చజెబుతుంది? అసలు కమల్ పల్లవిని ఎందుకంతలా దూరం పెడుతున్నాడు? అన్న ఎన్నో ఆసక్తికరమైన ప్రశ్నలతో ఈరోజు ఎపిసోడ్‌కు ఎండ్ కార్డ్ పడుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఇంటింటి రామాయణం ఎపిసోడ్ ఫుల్ రివ్యూ. పల్లవి చేసిన డిమాండ్ కరెక్టే అంటారా? అవని ఈ ప్రాబ్లమ్‌ని ఎలా సాల్వ్ చేస్తుందని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్‌లో మాతో పంచుకోండి. ఈ రివ్యూ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపటి ఎపిసోడ్ రివ్యూలో కలుద్దాం. బాయ్.